అందరికీ నమస్కారం. సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. నా పేరు కంబం సిద్ధారెడ్డి. వీడియోని వీక్షించే ముందు నాదొక విన్నపము. మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోలో నేను అల్లసాని పెద్దనచే రచించబడిన మనుచరిత్ర ప్రబంధములోని ప్రథమాశ్వాసములోని పద్యాలను మీకు వివరించబోతున్నాను. క్రూరవనే బదంత హతకుడ్య పరిచ్యుత వజ్రపంక్తి పొల్పారు మినుంగురుం పురుగులంచు వ్యసన్ కొనిపోయి పొంత శృంగార వనద్రుమాలి గిజిగాడులు గూడులంచేర్చు దీపికల్గా రహిన్ కృష్ణరాయ మహికాంతుని శాస్త్ర పట్టణంబులన్ శ్రీకృష్ణదేవరాయల యొక్క శత్రువుల నగరాలన్నీ పాడుబడిపోయాయి, దట్టమైన అడవులుగా మారిపోయాయి. ఆ ప్రాంతం మదించిన ఏనుగులు నివాసం ఏర్పరచుకునేందుకు తగిన ప్రాంతాలుగా ఉన్నాయి. అందులో మదించిన అడవి ఏనుగులు తమ కొమ్ములతో కొట్టినట్టి ఆ గోడల నుంచి రాలిపడిన కాంతివంతమైన వజ్రాలను బంగారు పిచుకలు మినుగురులుగా భావించి వాటిని అక్కడి నుండి తీసుకెళ్ళి తమ యొక్క గూళ్ళలోనే చీకటి రాత్రి సమయంలో వెలుగు కొరకు తమ గూళ్ళలోనే ఉంచుకున్నాయి. తొలుదొల్త ఉదయాద్రిశిలంతాకి తీంద్రించు అశిలోహమున వెచ్చనై జనించే మరికొండ వీడికి మార్కొని నలియైనా అలక సవాపాత్రునంటి రాజే అటసాగి జమ్మిలో ఎన్పడి వేగి దహించ కోన బిట్టేర్చె కొట్టాన తగిల కనకగిరి స్ఫూర్తి కరచే గౌతమి క్రాచే అవుల ఆ పొట్నూర రవులు కొనియే మాడెములు ప్రేల్చే వడ్డాది మసివనర్చ కటకపురి కాల్చే గజరాజు కలగి పరవ తోక చిచ్చన ఔరా యుద్ధురతన్ కృష్ణరాయ బాహు ప్రతాప జాగ్రన్ మహాగ్ని శ్రీకృష్ణదేవరాయ మహారాజు గజపతిపై దండయాత్ర చేసి గెలుపొందినప్పటి నుండి తూర్పు దిక్కున దానిని జైత్రయాత్రగా ప్రజలందరూ భావించారు. గజపతి రాజు యొక్క రాజ్యము నెల్లూరు ప్రాంతము నుండి కటక్ ప్రాంతం దాకా వ్యాపించి ఉంది. కృష్ణరాయల వారి పరాక్రమము, ఆయన ప్రతాపము మహా అగ్నిగా విస్తరించి ఉదయగిరి, జమ్మిలోయ, కొండవీడు, వేంగి, కోనసీమ, కనకగిరి, కటకం, కొట్టాము, పొట్నూరు, మాడెములు, వడ్డాది ప్రాంతాలన్నిటినీ ఆక్రమించేలా చేసినది. దరకెందూలు కృష్ణరాయల చెము దాటి గత వింధ్యగహ్వరముల్ దూరగంచూచి తారచటన్ కాపయ్యుండుట చాలా అచరువై ఎర్రని వింత చీకటులు వచ్చం చూడరే అంచు
ಸಾಕ್ಷಾತ್ ಶುದ್ಧಾಂತ ಮುಗ್ಧಾಂಗದಲ್ శ్రీకృష్ణ దేవరాయలు దండెత్తడం తెలుసుకున్న వీర రుద్ర గజపతిరాయలు భయపడి వింధ్యాటవులకు పారిపోయాడు. ఆ కొండ గుహలలో రాజుతో పాటు అతని భార్యలు కూడా నివసిస్తున్నారు. రాయలు వారి దండు రావడం వలన చెలరేగిన ఎర్రని ధూళి ఆ గుహలకు దట్టంగా వ్యాపించింది. ఆ ధూళిని చీకటిగా భావించి గజపతి యొక్క సతులు ఒకరితో మరొకరు చెప్పుకొనిది, అభిరతి కృష్ణరాయుడు జయాంకములన్ లిఖించి తాల సన్నిభముగన్ పొట్టునూరికడ నిల్పిన కంబము సింహభూధర ప్రభు తిరునాళ్ళ కుందిగు సురప్రకరంబు కలింగమేదిని విపుణప కీర్తిక జలము వేమరున్ పెట్టి పఠించు నిచ్చల. ఓ శ్రీకృష్ణదేవరాయ, మీరు పొట్నూరు ప్రాంత సమీపంలో చెక్కించి నాటించినటువంటి తాటి వృక్షం వలె ఎత్తైన విజయస్తంభమందున్న మీ విజయం సింహాచల స్వామి ఉత్సవానికి ఆకాశం నుండి దిగి వస్తున్న దేవతలందరికీ కనిపించింది. ఇది ఏంటోనని తెలుసుకోవాలని వారు చదవబోగా అక్షరాలు పూర్తిగా కనిపించలేదు. అప్పుడు వారు ఓటమి చెందిన అపఖ్యాతి అనే నల్లని కాటుకను పూసి చూడగా అక్షరాలు స్పష్టంగా కనిపించాయి. వారు ఎంతో ఆసక్తితో ఉత్సాహంగా చదువుతున్నారు. ఎకరాలన్ మండువా సాహినములన్ కలా భద్రే బసందోహ వాహ ప్రకరంబున్ కొంచు తత్ప్రభువులు పనుపన్ రాయబారుల్ విలోకోత్సుకులై నిత్యంబు శ్రీకృష్ణుని అవసరముల్ చూతు రందంద కొల్వందక ఆ ప్రత్యూస మాసంధ్యము పనివడి తన్మందిరాలింద భూమిన ఆయా దేశాల మహారాజులందరూ పంపిన రాయబారులు రాయలకు కానుకలుగా సమర్పించేందుకు తీసుకొచ్చిన ఏనుగులు, గుర్రాలు వీటన్నిటినీ తమ ముందు ఉంచుకొని కృష్ణరాయల వారి దర్శనం కోసం పట్టణ వాకిటి ముందు ఎదురు చూసేవారు. రాయల వారి దర్శన భాగ్యం ఎప్పుడు కలుగుతుందో అని వేచి చూస్తూ ప్రతిదినం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఎదురు చూస్తూ ఉండేవారు. మదకల కుంభి కుంభ నవమౌక్తికముల్ కనుపట్టు దట్టమై వదలక కృష్ణరాయ కరవాలమునం తగుదార నీట అభ్యుదయమునుంది శాత్రవుల పుట్టి మునుంగగా పేన పంక్తితోన్ పొదికొని పైపయిన్ వెడలు బుద్బుద పంక్తులు ఓలెన్ పోరుల కథన రంగంలో మదించి ఉన్న శత్రురాజుల ఏనుగుల్ని శ్రీకృష్ణదేవరాయలు తన పదునైన ఖడ్గంతో నరికే సమయమునందు వాటి యొక్క కుంభస్థలాల నుండి బయటకు వచ్చిన మణులు, ముత్యాలు కత్తి వాదర అనే జలములో శత్రువుల పుట్టి మునిగిపోగా నురుగుతో పైకి లేచే నీటి బిందువులలాగా కనిపిస్తున్నాయి. వేదండ భయద సుండాదండ నిర్యాత
వమధువుల్పై చిల్కు వారి కాగా తత్కర్ణ విస్తీర్ణ తాళ వృంతోద్ధూత ధూళి చేటలంచల్లు దుమ్ము కాగా శ్రమ బుర్బుర తురంగమా నాసికాగలత్ పంకంబు వైచు కర్తమము కాగా కుపిత యోధాక్షిప్త కుంతకాంతార కేలనములు దండగట్టనలు కాగా చెన్నటి పగర ప్రతాపంబు చిచ్చులార్చుకరని గడి దేశములు చొచ్చి కలచి అలచు మూరు రాయర గండాంక వీర కృష్ణరాయ భూభృత్ భయంకర ప్రబల దాటి మూరు రాయరగండ అనే బిరుదాంకితుడైనటువంటి శ్రీకృష్ణదేవరాయలు దండయాత్ర చేసిన సమయమునందు సైన్యములోని గజముల యొక్క తొండాల నుండి వెలువడునట్టి తుంపరలు ఏనుగుల శ్రవణములు కదలడం వలన కలిగే దుమ్ము పరుగెత్తి అలసిపోయిన గుర్రాల ముక్కుల నుండి కారేటటువంటి చీమిడి కథనరంగ వీరులు విసురుతున్నట్టి ఈటెలు శత్రువుల ప్రతాపం నుండి వెలువడే అగ్నిని చల్లనైనటువంటి నీటితో చల్లార్చినట్టుగా చేటలతో పోసేటటువంటి దుమ్ములాగా మీదికి విసిరేసే బురదలాగా అణచివేసే కర్రల వలె ఉన్నాయి. ఏవం విధ గుణవంతునా కావల్గత్తురగా బహువిధారోహ కళారేవంతునా కతిశాంతున కావిస్కృత కీర్తి ధవలిత శాంతునకు ఇటువంటి మంచి లక్షణాలు కలిగిన సద్గుణ సంపన్నుడికి వివిధ రకములు గల గుర్రాలను నడపగల అశ్వశిక్షకునికి మిక్కిలి శాంతగుణము కలవానికి దిగంతాల నుండి వ్యాపించిన ఖ్యాతి గలవానికి పుంకాను పుంక సైందవా రింకా సంగాత జాత రేణుగ్రతమో రింకద్రిపు నృపదహరా ప్రేంగత సుగ్రసన జఠర భృత్యసి పనిక అశ్వముల గిట్టల నుండి ఎడతెగకుండా ఉండే తొక్కిళ్ళ నుండి వచ్చే దుమ్మని కటిక చీకటిలో పడి చుట్టుపడుతున్న విరోధరాజుల మనస్సులో చలించే ప్రాణాలను మృంగివేసి ఆకలిని తీర్చుకోవాలని ఉన్న ఖడ్గమనే సర్పానికి అవిరల వితరణ విద్యా నవరాదేయునకు సజ్జన విధేయునకు కవితా శ్రీలోలునకు కవిటంక నటద్యా సోబ్ది కల్లోలునకు నిరంతరము దానాలు చేయడంలో నేర్పరి అయినవాడైన అభినవ కర్ణునికి మంచి గుణములు కలిగిన వాడు వినయవంతుడైన వానికి కవిత అనే స్త్రీయందు లీనమైన వాడికి గగనపు ముందు భాగంలో నటించే ఖ్యాతి గడించిన సముద్రపు అలలు కలవానికి దిగదీశా సహ్యా దగద్దగితే దరుచి ప్రతాప తపనస్ఫురణ స్థగిత ద్యుమనికి
నిబిసార్థ గృహీత కళింగ రాజ తనయాగ్రనికి దిక్పాలురుగా పేరుగాంచిన ఇంద్రాది దేవతలు సహించలేని దగద్దగాయమానంగా విరాజిల్లుతున్న కాంతిగల పరాక్రమమనే సూర్యుని ప్రకాశం చేత కప్పబడిన సూర్యునితో సమానమైన వాడికి కేవలం 6 నిమిషంలోనే కళింగ మహారాజు పుత్రుడిని పట్టుకున్న వానికి కరుణాకర వెంకట విభు చరణ స్మరణ ప్రసంగ సంగతమతికీశ్వర నరసింహ మహీభృద్వర నందన కృష్ణరాయ ధరణీపతికి కరుణా సముద్రుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి చరణాలను భక్తితో స్మరించే మంచి బుద్ధి కలవానికి ఈశ్వరరాయల తనయుడైన శ్రీకృష్ణదేవరాయలకు మీరు సాహిత్యానికి సంబంధించిన ఏ అంశాలను ఆశిస్తున్నారో తెలియజేస్తే వాటిని వీలైనంత త్వరగా మీకు అందించేందుకు కృషి చేస్తాను. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.